Hello, my YouTube and Insta family. Welcome to my channel again. ఫిట్ విత్ కార్తికేయ. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకి ఒక మంచి వ్లాగ్తో వచ్చాను. ఈరోజు ఫర్ ద ఫస్ట్ టైం నేను సోలో వ్లాగింగ్ చేస్తున్నా. అంటే ఒక్కడనే వెళ్తున్న ట్రావెలింగ్కి, దట్టు అందరికీ బాగా నచ్చే ప్లేస్ అయిన తిరుపతికి. ఇంకా లేట్ లేకుండా త్రూ అవుట్ నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని చెప్పేసి నేను మీకు చెప్పుకుంటూ వస్తా. సో మైదుపూర్ బస్ స్టాప్లో డ్రాప్ చేయడానికి వచ్చాడు అన్నగాడు. చూడు అలిపేరు దగ్గర మెట్టి దగ్గర కొబ్బరికాయ కొట్టేసి ఇప్పుడే నుంచి స్టార్ట్ అయ్యామన్నట్టు తిరుపతికి, తిరుమలకి. లెట్స్ సీ. 6 గంటలకి మనకి నడవడానికి పర్మిషన్ ఉంది. సో ఇంకా వెయిట్ చేయాలి, వెయిటింగ్ లైన్ లో వెయిట్ చేయాలి. వెయిటింగ్ లైన్ లో వెయిట్ చేసిన తర్వాత 6 గంటలకు వదులుతారు అందరిని ఒకటేసారి. వదలగానే మనం కూడా నడిచేద్దాం. స్టార్ట్ చేసినాం కదా మెట్లు ఎక్కడము. సో ఫస్ట్ బ్రేక్ వచ్చేసి 100 మెట్టు దగ్గర ఫస్ట్ బ్రేక్ తీసుకున్నా. నెక్స్ట్ బ్రేక్ ఎక్కడ తీసుకుంటాను, 700 మెట్టు దగ్గర తీసుకున్నా. నెక్స్ట్ బ్రేక్ మాత్రం మంచిగానే తీసుకున్నా, ఎప్పట్లా కాకుండా. ఈసారి మాత్రం చాలా ఇయర్స్ తర్వాత వస్తున్నాను తెలిసి. ఐ గెస్ లిటరలీ I'm at 1150. ఆల్రెడీ టుక్ ఏ షార్ట్ బ్రేక్. ఇందాక ఆల్రెడీ తీసుకున్నాను, మళ్ళీ ఇక్కడ తీసుకుంటా ఏంది అని చెప్పేసి వెళ్తుంటే తెలుస్తుంది. 1200 మెట్ల దగ్గర మనకి టికెట్లు ఇస్తారంట. గెస్ వాట్, 1100 దగ్గర బ్రేక్ తీసుకొని ఇప్పుడు నేను 2060 దగ్గర ఉన్నాను. స్టెప్ 2050 to 55 130 చెప్తా. ఇది చూస్తే మీకు అర్థమైపోతుంది. హాఫ్ వే అయిపోయింది సక్సెస్ఫుల్. గాలి గోపురం హాఫ్ వే కంప్లీట్ చేసిన సక్సెస్ఫుల్ గా. సో ఐ జస్ట్ వాంట్ 5 minutes బ్రేక్. ఒక 5 నిమిషాలు బ్రేక్ తీసుకొని ఐ విల్ స్టార్ట్ అగైన్. లోపలికి వెళ్తే టికెట్లు ఎక్కడ ఇస్తారు కనుక్కొని, 3 tokens. ఆ టోకెన్స్ బేస్ చేసుకొని ఇంకా మనము స్టార్ట్ అయిపోతాం. సో ఫైనల్లీ మనము ఎంత డిస్టెన్స్ వచ్చినామంటే 2100 స్టెప్స్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తున్నాం. అబ్బా, వాతావరణం అయితే చాలా బాగుంది. ఐ కొంచెం ముందుకే నాకు చూపిస్తాయి, ఎందుకంటే చూపిస్తా అయినా చూడండి. మీరు బాగా టైర్డ్ అయిపోయి ఎగ్జాస్ట్ అయిపోతే కనుక ఇక్కడ కొబ్బరి బొండాలు తాగొచ్చు. నేను పూర్తిగా వాయిస్ ఓవర్ ఇస్తాను లేకపోతే డైరెక్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను తెలియదు, కానీ మొత్తం రా ఫుటేజే పెడతాను. మళ్ళీ వచ్చిన ప్రశాంతంగా వినండి. వినిపిస్తున్నాయి సౌండ్స్. కానీ ఇక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా వాష్రూమ్స్ ఉన్నాయి, లేడీస్కైనా జెంట్స్కైనా. కానీ అంటే మీకు తెలియదని కాదు, కానీ ఇన్ జనరల్గా ఇప్పటికీ అంటే
చాలా ఇయర్స్ తర్వాత వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, చాలా ఇయర్స్ తర్వాత వచ్చి మళ్ళీ రావాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఫెసిలిటీస్ మాత్రం ఏం తక్కువ లేదు. కానీ ఒక్కసారి మాకు కృష్ణయ్యని చూడండి, మా కిట్టయ్య చూసారా కిట్టయ్యని? నాకెందుకో ప్రతిదీ రికార్డ్ చేయాలనిపిస్తుంది. చూడండి, ఇప్పుడిప్పుడేగా చేస్తున్నా, ఇప్పటి నుంచో చేద్దామని అనుకుంటున్నా. చేస్తున్నా పోతుంది, పోతుంది. ట్రై చేస్తా. గోవిందా గోవిందా. శ్రీ కల్కి అవతారం. మనందరికీ బాగా తెలిసిన ప్రదేశం, మన వాళ్ళందరూ బాగా ఫేమస్ చేసే ప్రదేశం కూడా. జస్ట్ లుక్ ఎట్ దిస్, హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. ఫోటో తీసుకున్నారా అంత? మధ్యలో వస్తూనే ఉంటా. ఐ విల్ షేర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్స్పీరియన్స్ దట్ ఐ హ్యావ్ అండ్ దట్ ఐ యామ్ ఎక్స్పీరియన్సింగ్. నా ఇంగ్లీష్లో ఏమైనా తప్పు ఉంటే మన్నించండి. అసలు ఇంగ్లీషే లేదనుకుంటే వదిలేయండి. గాట్ ఇట్. బాయ్ గాయ్స్. బాయ్ గాయ్స్. ఇక్కడ మధ్యలో నరసింహస్వామి ఆలయం కూడా కట్టారు. నేను ఇంతకుముందు చూసానా లేకపోతే గుర్తుకు లేదా అనేది మాత్రం నాకు అర్థం కావట్లే. కానీ నరసింహస్వామి ఆలయం అయితే ఇక్కడ ఉంది, అయితే ఉండే ఉంటుంది. నేనే చూసుండాను అయితే నరసింహస్వామి ఆలయం. అండ్ దీస్ ఆర్ ద పీపుల్స్ ఫర్ అవర్ సెక్యూరిటీ పర్పస్. ఎటు నుంచి వెళ్ళాలా? ఇప్పుడు షాపులు తీసేశారు. ఇక్కడ షాపులు ఉండే ఇంతకుముందు. లుక్ ఎట్ దిస్ గైస్. వాము, వాటిని గెలికి దొబ్బించుకోవడం కన్నా అవి మనకన్నా చాలా తిక్కవి. వాటిని గెలికి దొబ్బించుకోవడం కన్నా శాంతంగా సైలెంట్గా వెళ్ళిపోతే మన 10 మంది దాని పని దాన్ని అదన్నాం అనుకో, పైన 2-3 ఉన్నాయి. యాక్చువల్లీ ఇంతకుముందు ఈ దారి ఉంటుండే, కింద దారి ఇది ఉంటుండే. ఇది ఇప్పుడు ఇది బంద్ చేసిండ్రా ఏమో తెలియదు. ఈ దారి పెట్టారు అంటే ఇంకా మనుషులు రోడ్ల మీద ఎత్తి నడుస్తున్నారు. అని భయపెడతారు. అలా 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 వచ్చిన ఇప్పుడే బయటికి. ఉన్నారా పైన? ఏర్పడ్డారు. సో రోడ్ల మీద పంపుతున్నారు ఎక్కువ అని చెప్పేసి అనుకుంటా. మేబీ క్రాసింగ్కి దానికి ఏ పెట్టారేమో, నాకైతే అదే అనిపిస్తుంది. ఎవ్వరు లేరు. ఏ పక్షి ఆంటీ గారు ఉన్నారు, ఎవరు కొడతారు మనల్ని. ఏ పక్షి హై నేను తెలుగు, హిందీ, ఇంకా తమిళం ఒకటి మాట్లాడలేదు.
వెంకన్న దర్శనం కోసం ఎదురు చూస్తున్నా. కొంచెం ఎక్కువ చేస్తున్నట్టు ఫీల్ వస్తుంటుంది మీకు, బట్ అది ఉండాలి. ఆ ఎక్సైట్మెంట్ ఉంటేనే ఆయన చూసిన ఫీలింగ్ కూడా అట్లనే ఉంటుంది. ఎందుకంటే మీకేం తెలుసు నేను ఎంత వెయిట్ చేస్తున్నా ఆయన చూడడానికని. వస్తున్నా నాకు స్వాగతం పలుకుతున్నట్టుంది గాలి. ఎటకేలకు 2 గంటలు అన్ని రకాలుగా తీసుకొని ఈ యొక్క మెట్ల దారిని సక్సెస్ఫుల్గా ముగించాను. అయిపోయింది, పని అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక పని ఉంది. కట్టుకి దారి ఎట్లా ఉంటుందంటే, మనం మెట్ల దారి నుంచి వచ్చిన తర్వాత స్ట్రైట్గా వస్తాం కదా, స్ట్రైట్గా వచ్చిన తర్వాత మనకి లెఫ్ట్లో కాదు, మీకు రైట్ సైడ్లో కళ్యాణ కట్ట ప్లస్ ఏమో లాకర్స్ రెండింటికి ఒకటే దారి, పక్కన దారులు ఉంటాయి. ఆ దారులు చూసుకొని వెళ్ళి ఫస్ట్ లాకర్ తెచ్చుకోండి. లాకర్ తీసుకున్న తర్వాత మీ లగేజ్ ఏవైతే ఉంటాయో అవన్నీ లాకర్స్లో పెట్టుకోండి. నాకు తెలిసి ఒక 3 bags వరకు వేసి ఉంటుంది లాకర్కి. ఈచ్ లాకర్కి 3 bags ఉంటుంది. ఐ మీన్ లాకర్కి తీసుకొని తర్వాత ఒక లాకర్ ప్రొవైడ్ చేస్తారు ఇలాంటిది. ఐ మీన్ ఇట్లా ఒక నెంబర్ ఉంటుంది, ఏ నెంబర్ అయినా ర్యాండమ్గా తీసుకోవచ్చు. ర్యాండమ్గా నెంబర్స్ ఉంటాయి. మనకి తాళం ఇస్తారు, ఆధార్ కార్డ్ చూపిస్తే ఆ తాళం ఇస్తారు మన ఫోన్ నెంబర్ తీసుకున్న తర్వాత మనకి ఎక్కడైనా ఎంటీగా ఇలా ఉన్నాయనుకోండి, ఎంటీగా ఉన్న వాటి దగ్గరికి వచ్చేసి లాక్ వేసుకోండి. ఇక లేట్ లేకుండా దర్శనానికి వెళ్తాం. దర్శనానికి వెళ్ళేసి వచ్చి మాట్లాడతాం. దర్శనం అయితే ఇప్పుడే అయిపోయింది సక్సెస్ఫుల్గా. చాలా అంటే మనకి లిటరల్లీ 14 hours అయింది అనుకుంటా దర్శనము. సో ఇప్పుడు ఏంటంటే ఇంకా క్యాష్ తీసుకున్నట్టు అయిపోయింది. మధ్యలో అంటే లైన్లోకి వెళ్ళకముందే ఆన్ ద వేలోనే క్యాష్ తీసుకుంది అయిపోయింది. లడ్లకు సరిపోతాయో లేవని డౌట్తో మళ్ళీ క్యాష్ కోసం వెనుకకి వచ్చిన, లాకర్స్ దగ్గరికి వచ్చిన. సో ఇప్పుడు మళ్ళీ లడ్ కౌంటర్ దగ్గరికి వెళ్తున్నా. లడ్ల కౌంటర్ దగ్గరికి మీకు లాకర్ దొరకనప్పుడు మీకు లగేజ్ పెట్టుకోవడానికి ఎలా అని అనుకోకండి. కొంచెం ఇప్పుడు నేను వచ్చిన వే ఏదైతే ఉందో సర్కిల్ నుంచి ఇలా వస్తే ఇక్కడ మీకు లాకర్స్ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ డెలివరీ కౌంటర్స్ అనమాట. ఇలా మనకి మొత్తం తిరుమల మొత్తం ఉంటాయి ఇవి. మొత్తం మనకి తిరుమల మొత్తం ఎక్కడ అంటే లైక్ ఒక 4 to 5 అయితే చూసిన ఇప్పటివరకు అయితే మీకు ఇది షార్ట్ కట్ అనమాట. నేను ఎక్కువ ఇటు సైడ్ నుంచి వెళ్తాను. సో అందుకనేసి ఐ జస్ట్ వాంట్ టు షో యూ ద వే అనుకున్నా. వెనకాల నుంచి వెళ్ళొచ్చు మనం డైరెక్ట్ తిరుమల టెంపుల్, అంటే సన్నిధానంకి డైరెక్ట్ ఇటు నుంచి వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఫస్ట్ నుంచి మా డాడీ ఇట్లనే తీసుకొచ్చారు. సో నాకు ఎక్కువ ఈ వే అనేది బాగా అలవాటు అన్నమాట. అసలు ఇప్పుడు తిరుమల ఎలా కనిపిస్తుంది తెలుసా? పీక్స్ కనిపిస్తుంది. అసలు లొకేషన్ వ్యూ మాత్రం ఓకే. ఎంతసేపు నన్నే చూస్తారు, మొత్తం వీడియో మొత్తంలో నన్ను చూస్తూనే ఉన్నారు కదా. వీడియో మొత్తంలో నన్నే చూశారు. అంటే మొత్తం 70% ఆఫ్ వీడియోలో మీరు నన్నే చూశారు. సేపు నన్ను చూస్తారు. మన వచ్చిన పర్పస్ ఏంది? తిరుమలని చూపించాలి కదా. తిరుమలని చూపిస్తా ఇప్పుడు మీకు ఖచ్చితంగా. ఒక్కసారి ఇప్పటిదాకా వర్షం పడింది. ఆ వర్షంలో చూపిద్దాం అనుకున్నా, బ్యాగ్ తెచ్చుకునే లోపల వర్షం తగ్గిపోయింది. బట్ హియర్ యు గో గైస్. ఒక సెకండ్ లైటింగ్ అడ్జస్ట్ చేస్తా. కనిపిస్తుందా? ఇంకొంచెం బ్రైట్నెస్ తగ్గించి చూపిస్తా. వా देखो ये क्लाइमेट
13 గంటల నిరీక్షణతో దర్శనం నాకు ఎంత సేపు అయింది తెలుసా? మీరు నమ్ముతారో నమ్మరో కానీ నాకు 13 అవర్స్ దర్శనం టైం పడితే, కానీ లోపల స్వామివారిని దర్శనం చేసుకోవడానికి నేను ఎంతసేపు, లిటరల్లీ ఎంతసేపు చూసినా తెలుసా స్వామివారిని నేను. అందరినీ పాపం ఎట్లా పడితే అట్లా లాగేస్తున్నారు, ఎట్లా పడితే అట్లా ఆగం చేస్తున్నారు అని చెప్పి పాపం చాలామంది బాధపడ్డారు. కానీ నేను మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అయినా నా దర్శనం చూసిన తర్వాత. ఎంత బాగా అనిపించింది తెలుసా అసలు నాకు. ఇంకన్నా దానికైతే లడ్డూలు తీసేసుకున్నాము. ఫ్రీ లడ్డు ఆబ్వియస్లీ ఒకటి ఇస్తున్నారు, కాకపోతే ఇప్పుడు లడ్డు కౌంట్ పెంచారు. ఇంతకుముందు మేము వచ్చినప్పుడు 5 ఇచ్చేటోళ్ళు పర్ పర్సన్కి, ఇప్పుడు పర్ పర్సన్కి 7 to 10 వరకు ఇస్తున్నారు. డిపెండ్, ఇంకా మీకు చిన్న లడ్లు కావాలా పెద్ద లడ్లు కావాలా దాన్ని బట్టి కాస్ట్ ఉంటుంది. చిన్న లడ్డు అయితే 50 రూపీస్, పెద్ద లడ్డు అయితే కనుక 200. ఈచ్ లడ్డు వచ్చేసి 200 రూపీస్ ఉంది. సో దాన్ని బట్టి తీసుకోండి. ఇంకా ఇక్కడతో మన యొక్క తిరుపతి జర్నీ ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయినాక ఇంకా ఏముంది అంటే బ్రేక్ఫాస్ట్ చేసేసి ఆల్మోస్ట్ టైం వచ్చేసి 12:30 అవుతుంది. సో దర్శనానికి అయితే మనకు అంత టైం పట్టింది అబ్బా, 13 అవర్స్ అయితే పట్టింది. ఏది వీక్ డేస్లో, వీకెండ్లో కాదు, వీక్ డేస్లో 13 అవర్స్ పట్టింది. సో గెస్ అనమాట. ఇంకా వీకెండ్స్లో పండుగల టైంలో వస్తే ఫ్రీ దర్శనానికి, ఇది మళ్ళీ మెన్షన్ చేస్తున్నా, ఇది ఫ్రీ దర్శనానికి 13 అవర్స్ పట్టింది. మిగతా దర్శనానికి అనేది ఇక చేసుకుంటే తెలుస్తుంది. సో అదనమాట. సో ఇంకా మన వీడియోస్, ఇంకా మన వీడియోకి లైక్ చేయకపోయినా, షేర్ చేయకపోయినా, సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా తొందరగా చేసేసుకోండి. And see you in the next video. Bye bye.